షార్ప్ బాడీ ప్యానెల్స్, న్యూ గ్రాఫిక్స్ తో అగ్రెసివ్ లుక్ తో హోండా హార్నెట్ 2.0 అయితే వచ్చేసింది. మనకి 4 కలర్ ఆప్షన్స్ లో ఈ బైక్ అయితే మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. మ్యాట్లీ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాటీ మార్వెల్ బ్లూ మెటాలిక్, మ్యాటీ సాంగ్రియా రెడ్ మెటాలిక్, పెరల్ ఇగ్నిషన్ బ్లాక్ కలర్స్ లో అయితే ఈ బైక్ అయితే మనకి అవైలబిలిటీ ఉంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ కల్చర్. ఈ రోజు నేను మీ ముందుకు మరో సరికొత్త వీడియోతో వచ్చాను. హాయ్ బంగారమ్స్, ఎలా ఉన్నారు? హోండా హార్నెట్ 2.0 బైక్ స్పెసిఫికేషన్స్ ఏంటి, మైలేజ్ ఏంటి, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏంటి, కలర్స్ అవైలబిలిటీ ఏంటి, ఇలా దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హార్నెట్ 2.0 డిజైన్ చూసుకుంటే ఒక షార్ప్ ఈగల్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు. మనకి ఫ్రంట్ అయితే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. ఈ బండిలో మేజర్ గా స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంటుంది. ఇంకో మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకైతే కీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ కీ పాయింట్, ఇది ప్రెస్ చేసి బండిలో మనకు కావాల్సిన చిన్న చిన్న డాక్యుమెంట్స్ ఏమైనా కావాలంటే, థింగ్స్ కావాలంటే అయితే పెట్టుకోవచ్చు. ఈ బండిలో ఉన్న వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అది కూడా చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక మేజర్ గా హార్నెట్ లో మనకి 184.4 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్. మనకి మొత్తము ఈ బండి అయితే 10 years వారంటీ ఇచ్చారు. 3 years స్టాండర్డ్ వారంటీ, 7 years ఆప్షనల్ వారంటీ కూడా ఇచ్చారు. 8500 RPM తో 17 బ్రేకింగ్ హార్స్ పవర్ కరెంట్ తో రన్ అవుతుంది. 6000 RPM అలాగే 15.9 టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మనకి BS6 ఫేస్ కు తగ్గట్టుగా ఇంజిన్ అయితే డిజైన్ చేశారు. ఇక E20 పెట్రోల్ కూడా స్పెషల్. ఇంకా చూసుకుంటే 5 స్పీడ్ గేర్ బాక్స్. ఇక హార్నెట్ స్పెషల్ గా ఏంటంటే మోనో షాక్ రేర్ సస్పెన్షన్. సబ్ 200 cc సెగ్మెంట్ లో ఫస్ట్ బైక్ హోండా హార్నెట్ 2.0. ఇక హోండా హార్నెట్ లో డిజిటల్ మీటర్ మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మనకి ఏ గేర్ లో వెళ్తున్నాం అనేది కూడా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తారు. ఇప్పుడైతే గేర్ లో ఉంది కాబట్టి, న్యూట్రల్ లో ఉంది కాబట్టి ఎన్ అని చూపిస్తుంది. మనమైతే ఫస్ట్ గేర్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్, సెకండ్ గేర్ లో వెళ్ళినప్పుడు సెకండ్, ఇలా గేర్స్ మార్చినప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు ఫస్ట్ గేర్ లో ఉంది బండి. సో ఇప్పుడైతే ఫస్ట్ గేర్ అని చూపిస్తుంది. ఏ గేర్ లో వెళ్తే మనకి ఇక్కడ స్పీడోమీటర్ లో ఆ గేర్ అయితే చూపిస్తుంది. ఇది కాకుండా మనకి ఎన్ని కిలోమీటర్స్, టైం ఎంత అనే ఫీచర్స్ కూడా అయితే ఈ స్పీడోమీటర్ లో ఉన్నాయి. హోండా హార్నెట్ లో మనకి ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12 liters. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు మనం ఏంటంటే నీస్ ఆనుకొని మనమైతే బైక్ రైడ్ కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. ఇది కాకుండా ఈ హార్నెట్ లో మనకి పిలియన్ గ్రాబ్ రైల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు. సెకండ్ పర్సన్ ఎవరైతే కూర్చుంటారో ఆ పర్సన్ అయితే స్ట్రాంగ్ గా పట్టుకొని దీన్ని అయితే కూర్చోవచ్చు. ఇది కాకుండా మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా చాలా స్పెషల్ లుక్ తో స్పెషల్ అపీరెన్స్ అయితే ఇచ్చారు. ఇది కాకుండా హార్నెట్ లో మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా చాలా రిలయబుల్ గా, చాలా లుక్ పరంగా స్మార్ట్ గా ఇచ్చారు. చూడొచ్చు, చాలా షార్ప్ గా ఉన్నాయి టర్న్ ఇండికేటర్స్, బ్యాక్ టర్న్ ఇండికేటర్స్. ఇంకా మనం చూసుకుంటే ఫ్రంట్ టర్న్ ఇండికేటర్స్ కూడా అయితే సేమ్ యాస్టీస్ గా మనకి బ్యాక్ టర్న్ ఇండికేటర్స్ ఏమైతే ఇచ్చారో అలాగే ఫ్రంట్ టర్న్ ఇండికేటర్స్ కూడా అలాగే అయితే ఇచ్చారు. హోండా 2.0 అనేది మనకి BS6 ఫేజ్ 2 అప్గ్రేడ్ లో అయితే ఈ బండి అయితే లాంచ్ చేశారు. 4 cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ తో హోండా హార్నెట్ 2.0 బైక్ అయితే రన్ అవుతుంది. అయితే ఈ ఇంజిన్ మనకి మాక్సిమం 8500 RPM, 17 bhp కరెంట్ అలాగే 6000 RPM వద్ద అయితే 15.9 టార్క్ అయితే ఇస్తుంది. ఇక BS6 ఫేజ్ 2 కి పూర్తిగా అప్గ్రేడ్ అయింది ఈ బైక్. E20 పెట్రోల్ తో ఈ బైక్ అయితే రన్ అవుతుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో ఈ బైక్ ఇంజిన్ ట్యూన్ చేశారు. స్పీడ్ తగ్గిస్తున్నప్పుడు హార్డ్ డౌన్ షిఫ్ట్స్ వద్ద రేర్ వీల్ లాకప్ కూడా చూసుకోవచ్చు. కంఫర్టబుల్ రైడింగ్ కోసం అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ ఫ్యూచర్ తో అయితే ఈ బైక్ ని జత చేశారు. మోనో షార్క్ రేర్ సస్పెన్షన్ తో సబ్ 200 cc సెగ్మెంట్ లో తొలి బైక్ హోండా హార్నెట్ 2.0. ఇక అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఈ బైక్ సొంతం. సింగిల్ ఛానల్ ABS డిస్క్ తో మనకైతే ఈ హార్నెట్ 2.0 బైక్ టైర్స్ అయితే ఇచ్చారు. సో ఈ మనకి డిజిటల్ స్పీడోమీటర్ లో మనకి ఏంటంటే మనము ఇక్కడ 2 బటన్స్ అయితే ఇచ్చారు. సో ట్రిప్ సెట్ చేసుకోవచ్చు. ట్రిప్ A, ట్రిప్ B, ట్రిప్ అలాగా మనం ట్రిప్ సెట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మనం ఏంటంటే మనకి ఈ బ్యాటరీ లెవెల్ ఎంత ఉందో కూడా చెక్ చేయొచ్చు. మీరైతే చూడొచ్చు 12.8 volts బ్యాటరీతో అయితే ప్రజెంట్ ఈ బండి రన్ అవుతుంది. ఈ హార్నెట్ 2.0 లో మనకి ABS ఉంటుంది. యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ కాకుండా జనరల్ గా దీన్ని యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. మీరు ఆ బ్యాక్ బ్రేక్ కన్నా ఫ్రంట్ బ్రేక్ మీద ఎక్కువ అప్లై చేస్తే ఆ ఫోర్స్ అనేది బాగుంటుంది. సో బండి కూడా ఏంటంటే ఫ్రంట్ బ్రేక్, డిస్క్ బ్రేక్ అయితే అప్లై చేసినప్పుడే మనకి కంఫర్టబుల్ గా అయితే స్టాప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి ఇక హార్నెట్ 2.0 లో మనకి రైట్ సైడ్ చూసుకుంటే ఇంజిన్ స్టాప్ బటన్, స్టార్ట్ బటన్, మనకి అలాగే కింద అయితే సెల్ఫ్ ఆన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకి టైల్ టర్న్ ఇండికేటర్స్ ఆన్ రెండు లైట్స్ ఆన్ చేయడానికి మనకి ఈ బటన్ అయితే యూజ్ చేస్తారు.
అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఇంజిన్‌కి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇంజిన్‌కి లెఫ్ట్ వచ్చేసి అదే మనకి హ్యాండ్ బ్రేకప్స్‌కి లెఫ్ట్ వచ్చేసి టర్న్ ఇండికేటర్స్ లెఫ్ట్, రైట్ అలాగే ఎల్ఈడీ బీమ్ లైట్స్ అలాగే మనకి హారన్ కూడా ఇచ్చేసారు. ఈ బైక్‌లో వన్ ఆఫ్ ది మేజర్ పాయింట్ ఏంటంటే ఎవరైనా లేడీస్ వెళ్ళేటప్పుడు చీర టైర్‌లో ఇరుక్కోకుండా ఉండేదానికి శారీ గార్డ్ కూడా స్పెషల్‌గా మనకి యాక్సెసరీస్‌లో అయితే ఇచ్చారు. సో హార్నెట్ 2.0లో ఇంజిన్ బీట్ కూడా ఎక్సలెంట్‌గా ఉంది. మనకేంటంటే మనకి ఈ సైలెన్సర్ మీద ప్లాస్టిక్ మఫ్లెన్సర్ కూడా ఇచ్చారు. ఈ మఫ్లెన్సర్ ఏంటంటే మనకి ఆ లెగ్ ప్రొటెక్షన్‌గా యూజ్ అవుతుంది. ఇక మనకి వెనక కూడా రేర్ సస్పెన్షన్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఇచ్చారు. మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 2 ట్యూబ్‌లెస్ టైర్స్ అయితే హార్నెట్ 2.0 బైక్ అయితే ఇచ్చారు. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది హార్నెట్ హోండా 2.0 స్పెసిఫికేషన్స్, ఫ్యూచర్స్, కంప్లీట్ డీటెయిల్స్. ఈ హోండా హార్నెట్ 2.0 బైక్‌పై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. అలాగే మీకు ఏ బైక్ నచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. సో చాలామంది వీడియోని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇలాంటి ఇంపార్టెంట్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే తెలుగు వ్లాగ్స్ కల్చర్‌ని వీడియోని లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనకి సపోర్ట్ చేయండి. దట్స్ ఆల్. జై హింద్.